నీతి నిజాయితీకి కొలమానంగా ఉండేటువంటి ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారిని మాత్రం ఇక్కడ పొలాల మధ్యలో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన రైతు బిడ్డ కనుక, వ్యవసాయాన్ని మాత్రమే కాకుండా ప్రజల కోసం పరితపించేటువంటి మనిషి కనుక. ఇటీవల తలెత్తినటువంటి రాజకీయ పరిణామాల్లో ఎందుకని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గుమ్మడి నర్సయ్య పడిగాపులు కాయాల్సి వచ్చింది? దీని వెనుకల ఏదైనా కుట్ర ఉందా, లేకపోతే మరేదైనా జరిగిందనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారితో. అన్న నమస్తే. నమస్తే. ఏం జరిగింది అసలు? ఈ మధ్య ఒక విజువల్ వైరల్ అయింది, మీ ఇంటర్వ్యూలు చాలా వైరల్ అయ్యాయి. ఏంటంటే అసలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గుమ్మడి నర్సయ్య గారు పడిగాపులు. ఏంటి, అపాయింట్మెంట్ లేకుండా వచ్చారా, లేకపోతే అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నా కూడా వాళ్ళు నిరాకరించారా? ఏం జరిగింది అసలు? అపాయింట్మెంట్ మొన్న ఒక్కనాడే కాదు, ఫిబ్రవరి 20 తారీఖు నాటితే కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి మా దగ్గర ఉన్నటువంటి పోడుబోల సమస్య, సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇల్లెందుకు రావాలి అనే దాని మీద ఆయనకు సంబంధించినటువంటి అధికారులతోటి సంప్రదిస్తూనే ఉన్నాం. మాకు టైం కావాలి, మాకు అవకాశం కల్పించాలి అని అంటుంటే ఇవాళ కాదు రేపు కాదు, ఇవాళ కాదు రేపు కాదు అనేటువంటి పద్ధతుల్లో జరుపులు పెడుతున్నటువంటిది. అంతకుముందే మేము ఇక్కడ ఇల్లెందు పరిధిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకత్వం అఖిలపక్షంగా అక్కడికి వెళ్ళాం. జైపాల్ రెడ్డి, ఇంకో అతను దినేష్ రెడ్డా, దిర్శన్ రెడ్డో, ఆయన పేరేంటో పూర్తిగా తెలియదు, వాళ్ళ నెంబర్లతోటి వాళ్ళ నెంబర్లకు ఫోన్ చేసి టైం అడిగాం. ఎన్నిసార్లు అడిగినా కానీ, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ వీలు పడదు అనేటువంటిది జరుగుతూ వస్తుంది. నాకున్నటువంటి అనుభవం ఏంటంటే పొద్దున్నే ఇంటి దగ్గరికి పోతే కలుస్తారు అనేటువంటిది. నా అనుభవం ఏంటంటే ఎన్టీ రామారావు దగ్గరికి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర టైం అడగలే, అపాయింట్మెంట్ తీసుకోలే. ఎప్పుడు పొద్దున్నే ఇంటి దగ్గర అయితే ఫ్రీగా దొరుకుతారని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అక్కడ సెక్యూరిటీ ఉండేది, ఇప్పుడు ఉన్నట్టుగానే సెక్యూరిటీ ఉండేది. సెక్యూరిటీ వాళ్ళు కూడా నన్ను చూడగానే లోపలికి పంపించేవాళ్ళు. అట్లా ఇంటికి పోతే ఇంటికాడ కలవచ్చు కదా అనేటువంటి పద్ధతిలో 4 సార్లు ఇంటి దగ్గరికి వెళ్ళాం. వీలు పడదంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అవకాశం ఇవ్వకపోతే వెనక్కి తిరిగి వచ్చినటువంటిది. మొన్న కూడా అంతే, సెక్రటేరియట్కి ఒక అధికారితోటి అడిగితే మీరు రండి సెక్రటేరియట్కి రండి అన్నారు. టైం కూడా చెప్పారు. అక్కడికి పోయిన తర్వాత ఇవాళ ఇక్కడికి రావట్లేదు, ఇంటి దగ్గరనే మీటింగ్ ఉంది అని చెప్పి అని అన్నారు. అప్పటికి 5:30, 6 కావస్తుంది. ఇక పొద్దుపోయింది, ఇప్పుడు ఏం పోతాను అని చెప్పి ఆగిపోయా. అంటే ఎన్నిసార్లు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేదు. నిన్న ఆంధ్రజ్యోతిలో మరి అక్కడ ఆ విలేకరి అడిగిండో ఏమో, ఆయన మాట్లాడుతూ గుమ్మడి నర్సయ్య గారు వచ్చిన సంగతి నాకు తెలియదు అన్నాడు. నిజంగానే ఆయనకు తెలియకపోవచ్చు, మనం ఆయన్ని సంప్రదించలే, ఆయనకి ఫోన్ చేయలే. ఆయన దగ్గర ఉండేటువంటి వీళ్ళు మనకు అవకాశం కల్పించాలి, వాళ్ళతోటే మనం మాట్లాడేది కూడా. మరి జైపాల్ రెడ్డి ఏంటో తెలియదు, దినేష్ రెడ్డి ఏంటో తెలియదు, వాళ్ళు పిఏలా సెక్రటరీలా ఏంటో తెలియదు. మొత్తానికి వాళ్ళతో మాట్లాడాలని చెప్పారు. వేం నరేందర్ రెడ్డి ఆయన సలహాదారు, ఆయన ద్వారాగానే దొరుకుద్దేమో అవకాశం అని చెప్పి ఆయనతో కూడా ప్రయత్నం చేసిన. ఆయన కూడా టైం చెప్తలే అని చెప్పిండు తప్ప సరే మంచిది పోదాం పండి అని అనలేదు. మరి ఇటువంటి వాళ్ళందరూ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇటువంటి వాళ్ళంతా
ఇట్లా గుమ్మడి నరసయ్య గారు టైం అడుగుతున్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదు ఏం నరేందర్ రెడ్డి ఇవ్వలేదు. ఈ జైపాల్ రెడ్డి, ఈ దినేష్ రెడ్డి వీళ్ళు ఆయన దగ్గర ఉండేవాళ్ళు, ఆయనకు సంబంధించిన ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా చూసేవాళ్ళు. మరి వీళ్ళని చెప్పాలా? ఇప్పుడు ఆయన వచ్చింది నాకు తెలియలేదు, నాకు తెలియదు అన్నాడంటే వీళ్ళు చెప్పకపోవటమే కదా. మొన్నంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు అపాయింట్మెంట్ అడిగిన విషయం పోలేదు, ఒప్పుకుందాం. ఈ విజువల్స్ వైరల్ అయిన తర్వాత గుమ్మడి నరసయ్య గారికి ఘోర పరాభవము, అనుమానం అనేటువంటి వార్తలు మొత్తం అంతా కూడా వైరల్ అయిన తర్వాత ఇప్పటి వరకు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించేంత వరకు రేవంత్ రెడ్డి గారి నుంచి కానీ సీఎంఓ నుంచి కానీ ఒక స్పందన కానీ ఒక కాల్ కానీ మీకు రాలేదా? అటువంటిది ఏమీ లేదు. దీన్ని బట్టి చూసినప్పుడు ఏమనుకుంటామంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఇట్లే మాట్లాడతారులే అని వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, కానీ పబ్లిసిటీ అయినటువంటి వైరల్ ఇదంతా కూడా ఊరుగా అయ్యింది. మరి దాని విషయంలో వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది, మళ్ళీ మాకు అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా ఇక ఊరికే పోవాలంటే మాటలు కాదు కదా, ఇక్కడి నుంచి పోవాలంటే ఒక 5,000 కావాలా, మళ్ళీ అని చీటికి రావాలంటే ఒక 5,000 కావాలా, అవును, పోవటానికి రావడానికి 10,000 అవసరం అవుతాయి. మాకు ఊరికే రావడానికి డబ్బులు ఆడి అట్లా ఇక పోయే అవకాశం లేదు. మా డిమాండ్స్ ఏంటి అనే దానికి వచ్చినప్పుడు చాలా మందికి అర్థం కానటువంటి ప్రశ్న ఇదే నరసయ్య గారు. ఎందుకు ముఖ్యమంత్రిని పదే కలవాలని గుమ్మడి నరసయ్య అనుకుంటున్నారు? వ్యక్తిగతమా, లేకపోతే ప్రజల కోసమా, లేకపోతే ఇంకేదన్నా? ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి అసలు? వ్యక్తిగతం అనే విషయానికి వస్తే నాకు వ్యక్తిగత ఏమీ అవసరం లేదు, వ్యక్తిగా నాకేమి ఆలోచన లేదు. ప్రజలకు సంబంధించినటువంటి విషయమే. పోడు భూములకి ఆ గవర్నమెంటు, ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంటు చాలా తక్కువ మందికి పట్టా హక్కులు కల్పించారు. ఇంకా మెజార్టీ రైతులకి హక్కులు కల్పించాలి. ఇలా ఆ హక్కులు లేనటువంటి వాళ్ళని కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసులు, ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా ఫారెస్ట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఏడ ఆగటట్లేదు, వాళ్ళ శాల చుట్టూ కందకాలు కొడుతున్నారు, చెట్లు పెడతామని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. ఈ శాలకి ఇక్కడికి రావటానికి వీల్లేదని చెప్పి ప్రజలకి ఆంక్షలు పెడుతున్నారు. ఈ విషయంలో పోడు భూములకి పట్టాల విషయంలో గోదావరి నీళ్ళు సీతారామ ప్రాజెక్టు ద్వారాగా ఫస్ట్ ఇల్లెందుకు రావాలి. ఇల్లెందుకు వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి జిల్లా మొత్తం కూడా పైసా ఖర్చు లేకుండా నడుస్తాయి అనమాట. అన్నీ వాగుల్లో పడతాయి, వాగులకి చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు నిండుతాయి. ఆ చెరువులను ఏమన్నా పెద్దగా చేస్తే, ఆ చెరువులను ఏమన్నా ఇంకా అభివృద్ధి చేస్తే ఆయకట్టు పెరిగే అవకాశం ఉంది. కానీ ఆ గోదావరి నీళ్ళని ఆ సీతారామ ప్రాజెక్టు పేరుతోటి, రీడిజైన్ పేరుతోటి ఆ గోదావరి అమ్మటే తీసుకుపోతున్నారు. కాలువలు భూమి కొనాలా, ఆ భూమిని కాలువ తవ్వటానికి డబ్బులు పెట్టాలా, అట్లా ఎక్కడెక్కడనో మోటార్లు పెడతా అంటారు. మళ్ళా ఇల్లెందుకు నీళ్ళు వస్తాయి అని చెప్తారు. ఎట్లా వస్తాయో అర్థం కావట్లే. పైనుంచి కిందికి పోవటం తేలిక, కిందికే తీసుకుపోయి పైకి ఎక్కించుకురావటం తేలిక. మేమేమంటున్నాం అంటే నువ్వేం చేసుకుంటావు చేసుకో, నీ డిజైన్లనంతా మేము ప్రశ్నించాం, కానీ ముందుగాలు ఇల్లెందుకు నీళ్ళు రావాలి, ఇల్లెందు ప్రాంతంలో ఉన్నటువంటి ఆయకట్టుకంతా ఈ గోదావరి నీళ్ళు పారాలి. అందుకోసమని ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రుల్ని కలిసాం, 3 మంత్రులకి విషయం చెప్పాం. అయినా వీళ్ళు 3కి చెప్పినంత మాత్రాన మా ఆశ సావక ముఖ్యమంత్రి గారిని కలుద్దాం అనేటువంటి పేరుతోటి అఖిలపక్షంగా 4 సార్లు పోతే 4 సార్లు అవకాశం దొరకలేదు, 4 సార్లు వెనక్కి తిరిగి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఖమ్మం జిల్లా మధుర నుంచి ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఈ 3కి చెప్పినప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదా, లేకపోతే వీళ్ళకి చెప్పిన సమస్య పరిష్కారం
కాదు అనేటువంటి ఓ భరోసాతోటి డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కన్సల్ట్ అవుదాం అనుకున్నారా? వాళ్ళ ముగ్గురిని కలిస్తే కూడా మాకు ఆశ సావలేదు. వాళ్ళు ఏమి చేస్తలేరు. వాళ్ళకు సంబంధించినటువంటి విషయానికి వస్తే తుమ్మల నాగేశ్వరరావు గారి ఊరు మీదుగా శ్రీనివాసరెడ్డి గారి ఊరు దాకా నీళ్ళు వస్తాయి. కానీ ఇల్లెందుకు రావడానికి మార్గం లేదు. ఇది గండుగులపాడు నుంచి నారాయణపురం వరకు వస్తాయి అంతే. ఇల్లెందుకు రావడానికి మార్గం లేదు. ఇల్లెందుకు నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఏమి జరగటం లేదు. అందుకని ముఖ్యమంత్రి గారిని కలుద్దాం అనేటువంటిది మా ఆలోచన. మేము ఆ రకమైనటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు బహుశా ఆయనతో మీకు పరిచయం ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉందా లేదా? ఉంది. ఓకే. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో ఉన్నాను. అట్లనే వివిధ సందర్భాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన కలవటం జరిగింది, ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆయనకు నాకు పరిచయాలు ఉన్నాయి కూడా. నేను నా పేరు తెలిస్తే పిలుస్తాడు అనేటువంటి ఆశ నాకుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను 94లో ఓడిపోయాను. 94లో ఓడిపోయి మాజీగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోయాను. మళ్ళా ఆ పంచాయతీ వచ్చి చంద్రబాబు నాయుడు ఎన్నుపోటుతోటి ఆయన డిజాల్వ్ అయినాక చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాను. చంద్రబాబు నాయుడు దగ్గర కూడా మేము అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది చూసి లోపలికి పంపించేవాళ్ళు. పోయి కలిసేవాళ్ళం, మనం ఏం చెప్పాలనో చెప్పేవాళ్ళం. వాళ్ళు ఏం చేయాలనో చేసినలా లేదా అనేది శూన్యం. చేసినలా లేదనేది శూన్యం అయితే శూన్యమని వదిలిపెట్టాం కదా, వెంబడి పడుతుంటాం కదా. అట్లా ఎన్నోసార్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండి నాతో వచ్చే వాళ్ళందరినీ తీసుకొని పోయి కలిసేవాళ్ళం. అట్లే రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆయన క్యాబినెట్ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేని. అవును. మళ్ళా 2009 నాడు ఓడిపోయాను. ఆయన ముఖ్యమంత్రి అయిను, నేను మాజీ ఎమ్మెల్యేనైనా. ఆయన బతుకున్నంతసేపు ఆయన దగ్గరికే వెళ్ళాను. సమతా బ్లాక్కి సెక్రటరీ సమతా బ్లాక్కి కదా మొత్తం. అవును. అప్పుడు అవును, ఆయన దగ్గరికి వెళ్ళాను. మాకు ఎప్పుడో మధ్యాహ్నం సెక్రటేరియట్కి పోతే ఉండరు, వీలైద్ది కాదనేటువంటి దానితో ఎప్పుడైనా కానీ మా దగ్గర నుంచి ఉన్నటువంటి సమస్యలు పట్టుకొని పొద్దున్నే ఇంటికి పోయేవాళ్ళం. ఇంటికాడ సెక్యూరిటీ ఉండేది. ఎన్టీఆర్ అప్పుడు కానీ చంద్రబాబు అప్పుడు కానీ సెక్యూరిటీ ఇప్పుడున్నట్టే సెక్యూరిటీ ఉండేది. కానీ ఆడికి పోగానే మమ్మల్ని చూసి లోపలికి పంపించేవాళ్ళు. మరి ఇప్పుడున్నటువంటి సెక్యూరిటీకి ఏమి డైరెక్షన్ ఇచ్చిందో, ఏమి పద్ధతులు చెప్పారో కానీ వీళ్ళు అందరూ నేను పోగానే నమస్తే సార్ బాగున్నారా అని అంటున్నారు. కానీ లోపలికి పోవడానికి అనుమతి లేదని అంటున్నారు. దాదాపు అరగంట సేపు ఉన్నారు కదా మీరు? గంట సేపు ఉన్నాను అక్కడ రేవంత్ రెడ్డి ఇంటి ముందు. ఆయన ఇంట్లో ఉన్నాడు. కానీ పోయేటప్పుడన్నా కనపడితే ఆపుతాడేమో అని అనుకుంటే గంట సేపు తర్వాత మొత్తం ఒక 15 కార్లు బయటికి వెళ్ళిపోయినాయి. ఆ కార్లలో ఏ కార్లు ఉన్నో మనకు కనపడలే. ఆయన మనని చూసినా లేదా తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత ఇక బోధం పండి చెప్పి నేను మళ్ళా ఇంత రప్చర్ జరిగిన తర్వాత, ఇంత రచ్చ జరిగిన తర్వాత కూడా కనీసం ఒక స్పందన కూడా సీఎంఓ నుంచి లేదు అంటే కాస్త ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మీకు కాకపోయినా మీ పార్టీ వాళ్ళకైనా ఒక అధికారిక పిలుపు ఏమన్నా వచ్చిన దాఖలా ఉంది? అసలు నేను ఒక్కనే కాదు, మా పార్టీ కూడా ఆయన కలవటానికి వివిధ రకాల ప్రయత్నాలు చేసింది. మల్లు రవీనుడు కదా, బట్టి వాళ్ళ అన్న, ఆయన ద్వారాగా ప్రయత్నం చేశాము. ఈ మంత్రులతో కన్నా ఆయన తోటి చేద్దామని ఆయనతోటి చేశాము. వేం నరేందర్ రెడ్డి తోటి చేశాము. మా పార్టీగా మాకేంది, మాకేమన్నా పదవులు కావాలనో లేకపోతే మాకేమన్నా కావాలనో చేశామా? ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావిద్దాం,
వాటి కోసం ప్రయత్నం చేద్దాం అనేటువంటి పద్ధతిలో మా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు నేను ఈ పద్ధతిలో ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఆగిపోయాం. రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. ప్రజలు ఎన్నుకోపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి పొజిషన్లో కూర్చున్నారు. ఆయన ప్రజల కోసమే పనిచేయాలి. అవును, ప్రజా సమస్యల్ని తీసుకువెళ్తున్నటువంటి మీకు స్పందించాలి. ఇంత జరిగినా కూడా కనీసం ఒక స్పందన లేదు. ఇంత జరిగినా కూడా మీతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు అంటే మీ పార్టీ పైన విన్న వ్యక్తిగత ద్వేషమా, లేకపోతే సిద్ధాంత వైరుధ్యమా? ఏం జరిగి ఉంటుందంటారు ఈ కమ్యూనికేషన్ గ్యాప్కి? అసలు నిన్న ఆయన అన్నదాన్ని బట్టి చూస్తేనేమో నాకు తెలియదు, నా దగ్గరికి ఆయన వచ్చింది నాకు తెలియదు అని అన్నాడు. మంచిది, ఇప్పుడు తెలిసింది కదా ఇదంతా జరిగిన తర్వాత. మీరు అన్నట్టుగా మళ్ళీ ఏమన్నా అటువంటి అవకాశం కల్పించాలంటే ఆయనే డైరెక్టు ఫోన్ చేస్తాడా, మమ్మల్ని రండి అని అంటాడా? అనడు. అనకపోతే అనకపోయిండు. ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ జైపాల్ రెడ్డి కావచ్చు, దినేష్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ద్వారాగానన్నా అటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అటువంటి ప్రయత్నం ఏమీ జరగలేదు, అటువంటి పద్ధతుల్లో స్పందించలేదు అనేటువంటిది కనపడుతుంది. అయినా మేము ఎప్పుడూ జనంలో ఉండేవాళ్ళం. జనం కోసం మా ఆరాటం అంతా. ఆ జనం ఏం చెప్తారు, ఆ జనం ఏం కోరుతున్నారు, ఆ జనానికి ఎదురయ్యేటువంటి సమస్యలు ఏంటి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మా పోరాటం సాగుతూ ఉంటుంది. ఇలా ఆయన దగ్గరికి పోతే పరిష్కారం అవుద్దా అనే దానికి వస్తే ప్రజల సమస్యలు తీసుకొని మేము అధికారుల దగ్గరికి పోతున్నాం. ప్రజల సమస్యలు తీసుకొని అధికారులతోటి మాట్లాడుతున్నాం. ప్రజల సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. చివరిగా చెప్పండి నర్సయ్య గారు, టోటల్గా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం తీరు ఎలా ఉంది? ఒకవేళ ఈ ప్రభుత్వానికి సలహా ఇవ్వాల్సి వస్తే, సూచన చేయాల్సి వస్తే, మీ నియోజకవర్గం తరపు నుంచి మాత్రమే కాకుండా మీ అపార అనుభవంతో ఏం చెప్తారు, ఏం చేస్తారు? మేము సలహాగా కాకుండా మా డిమాండ్గా మేము చెప్తున్నటువంటిది ఏంటంటే, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలన్నిటిని పరిష్కారం చేసే దిశగా ఆలోచించాలని చెప్పి సలహా ఇస్తాము, డిమాండ్ చేస్తాము. ఇవాళ మొత్తానికి కేసీఆర్ కన్నా మెరుగైనటువంటి పద్ధతిలోనే ఆలోచిస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ ప్రజా సమస్యలు ఏవి ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కరించబడలేదు. అందుకనే మేము ఏమంటున్నాం అంటే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాట్లాడే మాటల్ని ఖండిస్తున్నాం. అయ్యా, మీరు 10 సంవత్సరాలు ఏం చేయలేదు, అడ్డగోలుకి ఎందుకు ఆగుతారా అని. ఈయనకు పుట్టి 1 సంవత్సరం గడిచిండు, ఏం జరుగుతుందో చూద్దాం. కాలం ఉంది కదా, ఇంకా 4 ఏళ్ల కాలం ఉందంటారా? ఆ కాలం ఉంది కదా, ఆ కాలంలో ఇంతే ఉంటే మొదలేసిండు, ఇంకేం జరగటలేదు, డబ్బా కొట్టుకుంటూ పోతుండు. ఆ డబ్బా సభ్యు అట్లే ఉంటే బతుకులేదు. అందుకని కాలాన్ని కొద్దిగా చూద్దాం. ఇవాళ సంవత్సరం గడిచింది, సంవత్సరం కాలం గడిచిందంటే నిజంగానే ఇలా ఈ సంవత్సరం కాలంలోనే అన్నీ అయితే ఆయన చేయలేదు, వీళ్ళు చేయలేరు. ఆయన చేసింది అయితే ఆయన చూపిస్తే ఈయన నిజంగానే ఎందుకు చేయటాలేదు వీడు అని మాట్లాడతాం. వాళ్ళు చేయలేదు 10 సంవత్సరాల కాలంలో, వీళ్ళు సంవత్సరంలోనే అడ్డగోలుగా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. అందుకనే కాలం ఉంది, ఈ కాలాన్ని బట్టి నడుస్తుంది. అంతే ఇంతే మార్పు లేకుంటే ఇంతే ఉంటే ఆయనకు పట్టిన గతే ఈయన పట్టుద్ది. మళ్ళీ ఎవరు వస్తారనే దానికి వస్తే మళ్ళీ వాళ్ళు రావచ్చు. ఈయన ఏమైనా మెరుగ్గా ఉంటే ఆయన ఎంత తన్నుకున్నా కానీ ఈయనే రావచ్చు. డబ్బులు ఇవాళ ఒక్కడు కూడా ప్రజాసేవ చేసి ప్రజల అభిమానంతో అధికారాన్ని చెలాయిస్తలేరు, డబ్బులతోటి చెలాయిస్తున్నారు. రైట్. సీఎం రేవంత్ ఇంటి దగ్గర జరిగినటువంటి అవమానం నుంచి మీరు బాగా సంపాదించారు, ఇవంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ మిమ్మల్ని సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా బయట కూడా విమర్శించేటువంటి వారికి చివరిగా ఏం సమాధానం చెప్తారు? వచ్చి నా దగ్గర ఏం దాచిపెట్టినో ఏందో నాకు సంబంధించిన అకౌంట్స్ ఉన్నాయి బ్యాంకులలో. ఏమి అకౌంట్స్ ఉన్నాయి? అప్పులు తీసుకునే అకౌంట్స్ ఉన్నాయి.
ఆ అప్పులు ఎందుకు ఉన్నాయో చూస్తే అర్థమవుతుంది. అట్లే నేను ఇక దాచిపెట్టదికి కూడా నా పింఛన్ వచ్చే అకౌంట్ ఉంది. దాంట్లో ఆ పింఛన్ అకౌంట్లో కూడా ఎన్ని డబ్బులు దాచిపెడి ఉన్నాయో చూస్తే అర్థమవుతుంది. ఒక ఇంత ఉంది కదా, ఇట్లున్నాయి కదా అంటారు కదా, అవన్నీ చూపిస్తే అన్నిటినీ వాళ్ళకి పంచి పెట్టడానికి నాకేం అభ్యంతరం లేదు. రైట్, థ్యాంక్ యూ గుమ్మడి నర్సయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.